ఉత్సవాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన హర్యానా దున్నపోతు యువరాజ్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకస్వామి లైవ్ లో అందిస్తారు. ఓటీయూ యాకస్వామి. హైదరాబాద్ సదర్ మేళానికి సార్ ప్రత్యేక ఆకర్షణగా యువరాజ్ అనే దున్నపోతు నిలిచింది. హర్యానా నుంచి తీసుకొచ్చినటువంటి దున్నపోతు చూడడం కోసం హైదరాబాద్లో వేలాది మంది ఎగబడి చూస్తున్నారు. మనం చూస్తున్నాం హైదరాబాద్లో ముషిరాబాద్ ప్రాంతంలో ఒక డైరీలో ఉన్నటువంటి యువరాజ్ అనే ఈ దున్నపోతు దేశంలోకి అత్యంత ప్రతిష్టమైన ముర్రా జాతికి చెందినటువంటి దున్నపోతు. దీన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఈసారి సదర్ మేళాకు దీని ఒక ప్రత్యేక ఆకర్షణ నిలబడం కోసం హైదరాబాద్ యాదవ సంఘం నేతలంతా కూడా దీనికి ఎంతో కష్టపడి ఎంతో ఇష్టంతో అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. దాదాపు 3 రోజులు కష్టపడి లక్షలాది రూపాయలు వ్యయం చేసి పంజాబ్ నుంచి ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చారు. మనతో పాటు దీనికి వచ్చినటువంటి యాదవ నేతలు మీరు చెప్పండి సార్, ఎందుకు తీసుకొచ్చారు, సరే ఏ విధంగా నిర్వహించబోతున్నారు సదర్ మేళాన్ని? నా పేరు ఎడ్ల హరిబాబు యాదవ్ అండి. నేను అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ప్రతిసారి సదర్ సమ్మేళనం అనేది హైదరాబాద్లో భారతదేశంలో ఎక్కడ జరగనటువంటి సంస్కృతి. ఈ సంస్కృతిలో 100 సంవత్సరాల పైనుంచి హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. యాదవ పెద్దల నుంచి ఆనాటి కాలం నుంచి జరుగుతుంది. అది అలాగే దాన్ని పురస్కరించుకొని మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ముషిరాబాద్ నుంచి నారాయణగూడలో జరిగే మహా సదర్లో మేము సమ్మేళనంలో అక్కడ మేము పాల్గొనటం జరుగుతుంది. గత సంవత్సరం 18 దున్నపోతులతో మేము తీయడం జరిగింది. ఈసారి ఒక ప్రత్యేక ఆకర్షణ ఉండాలన్న ఉద్దేశంతో ఇది యువరాజ్ దీని పేరు. ఇది భారతదేశంలోనే కాదు, ఎక్కడ కూడా ప్రపంచంలోనే ఇంత పెద్ద దున్నపోతు ఎక్కడ కూడా లేదు. ఈ యొక్క దున్నపోతుని 20 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి దీన్ని చూడడం జరిగింది. దీని సింహాన్ని కూడా తీసుకెళ్ళడం జరుగుతూ ఉన్నది ఇప్పటికి కూడా. అయితే దీని బరువు వచ్చి 1600 కేజీలు. ఈ యొక్క హైట్ దీని 6.5 అడుగులు ఉంటుంది. పొడవు 14 ఫీట్ల పొడవు ఉంటుంది. దీని ఆహారం రోజుకు 25-30 లీటర్ల పాలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఒక 100 యాపిల్స్ వరకు తీసుకుంటుంది. దానా అవుతుందో దీనికి పెట్టే దానా, పశువులకు పెట్టే దానా మేలి రకమైన దానా 3 రకాలుగా ఉంటుంది. అది ఒక్కొక్కటి 5-5 కేజీల చొప్పున తీసుకోవడం జరుగుతుంది. వీటితో పాటు ఇంకా మిగతా ఫ్రూట్స్ కానివ్వండి, బెల్లం కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ యొక్క దున్నపోత ఏంటంటే ముర్రా జాతికి సంబంధించింది ఇది. ఈ యొక్క దీని బ్రీడింగ్ ద్వారా పుట్టే పిల్లలకు కూడా పాలు 20 నుంచి 28 లీటర్ల వరకు ఇది ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క సంతతి. దీన్ని ఇక్కడ తీసుకురావడం కోసం ఎంత సమయం పట్టింది, ఎంత ఖర్చు చేస్తున్నారు, మీరు ఎందుకు దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది? ప్రతి ఒక్కరూ వెళ్ళి అక్కడ హర్యానా కానీ ఆ మారుమూల ప్రాంతం వెళ్ళి చూడలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవాలి. అండ్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బంగారు తెలంగాణ సాధించే దిశగా కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకతను కూడా ఈ ప్రత్యేక రాష్ట్రంలో పెట్టాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి 7 రోజులు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి పట్టింది. ఒక 2 కార్లు, ఒక ప్రత్యేక వాహనంలో దీన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే 7 రోజులకు కూడా రోడ్ల మీద పండుకొని దీని ఓనర్ కరంవీర్ సింగ్ గారు, ఆయన కూడా చాలా పెద్ద మనిషి. ఆయన కూడా మాతో పాటు రోడ్ల మీద దాబాలలో పండుకొని చేసి రోజు దీనికి మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తూ దారిలో కూడా చాలా ప్రజలు కూడా దీన్ని ఆదరించడం జరిగింది. ఎక్కడైతే దించి మేము ఎక్సర్సైజ్ చేయించడం కానీ అది చేస్తుంటే 7 రోజులు సమయం పట్టింది. దీనికి తీసుకురావడానికి కేవలం ట్రాన్స్పోర్ట్కి దానికే 3 లక్షల రూపాయలు అయింది. మిగతా ఖర్చులు కలుపుకుంటే ఒక 5 లక్షల రూపాయలు దీనికి ప్రత్యేకంగా తీసుకురావడానికి తీసుకెళ్లే వరకు అవుతున్నది. దీని మనతో పాటు ఈ దున్నటువంటి ఓనర్ యువరాజ్ సింగ్ గారు ఉన్నారు, కరంవీర్ సింగ్ గారు చెప్పండి, इसका पालन पोषण करके क्या काम करते, कैसे काम करते हैं? मेरा नाम करमवीर सिंह है और मैं हरियाणा डिस्ट्रिक्ट कुरुक्षेत्र का रहने वाला हूँ और ये मेरे अपने घर ही पैदा हुआ है. इसकी माँ और बाप दोनों मेरे पास हैं और मैंने इसको बचपन से ही बड़े प्यार से पाला है. इसका लगभग 3,500 रुपये का खर्चा डेली का है. 20 लीटर दूध पीता है. इतना ही लगभग सेब, फ्रूट, दाना, घास वो सारा कुछ खाता है. और इससे जो लगभग इसका 1 करोड़ रुपए का सीमन सेल हो जाता है साल में. और इससे जो बच्चे पैदा होते हैं वो लगभग 14 से 19 लीटर दूध देते हैं पहले ब्यांत में. और इसकी देश और विदेश में इसको दुनिया दीवानी है. विदेशों से बहुत दुनिया इसको देखने के लिए आती है और देखने के बाद यही बोलते हैं आज तक मैंने ऐसा जानवर नहीं देखा. आप बेचते क्या इसका? हाँ जी, बेचते क्या आपको? बेचते क्या 7 करोड़ दे रहे ना आपको? कुछ नहीं, इसको नहीं बेचते. हम इसको अपने औलाद की तरह रखते हैं.
మనం చూస్తాం దీన్ని అమ్మడానికి కూడా దాదాపు 7 కోట్ల దీనికి డబ్బులు ఇస్తామని చెప్పి అంత ముందుకు వచ్చినా కూడా అమ్మడానికి సిద్ధం లేదు. ప్రతి సంవత్సరం దీని సిమన్ అమ్మడం ద్వారా దాదాపు 1 కోటి రూపాయలు ఆర్జిస్తున్నారని తెలుస్తుంది. దీని తల్లి గంగా, దీని తండ్రి యువరాజ్ సింగ్ వీళ్ళు పేర్కొంటున్నారు. అత్యంత ఇష్టంగా పెంచుకున్నటువంటి యువరాజ్ అనే ఈ దున్నని వీళ్ళు ఎవరికి మేము అత్యంత ఇష్టంగా పెంచుకుంటాము, దేశ విదేశాల్లో మాకు ఎంతో పేరు ప్రతిష్ట తీసుకొచ్చినటువంటి ఈ దున్నని మేము ఎవరికి ఇవ్వమని చెప్పేసి దీని ఓనర్ తెలియజేస్తే మనం చూస్తున్నాం. ఇది అత్యంత ఎంతో ఆరోగ్యకరంగా పటిష్టంగా ఉన్నటువంటి ఈ దున్నని హైదరాబాద్ నగరంలో చాలా మంది యాదవులంతా కూడా దున్నలను ఇష్టపూర్వకంగా పెంచుకుంటారు. వాటిని దాదాపుగా ఎన్ని లక్షలైన ఖర్చు చేసి వాటిని ఎంతో ఆదరిస్తారు. ప్రతి సంవత్సరం సదర్ మేళాలో వారు పెంచుకున్నటువంటి ఈ దున్నల్ని ఎంతో ఆటపాటలతో ప్రదర్శిస్తారు. ఈ సంవత్సరం కూడా ఈ సదర్ మేళా ఈరోజు నిర్వహించిన సదర్ మేళాల కోసం వీటన్ని కూడా తీసుకొచ్చారు. ఈరోజు ముషిరాబాద్ నుంచి పెద్ద ఎత్తున జరిగేటువంటి ఈ సదర్ మేళాకు దీన్ని ప్రత్యేక ఆకర్షణ నిలపడం కోసం చేస్తున్నారు. ప్రతిరోజు కూడా చాలా మంది కూడా ఈ 2-3 రోజులు కూడా అనేక చోట్ల కూడా యాదవులంతా కూడా ఈ దీపావళి సదర్ మేళా కోసమే ఎన్నో రకాలుగా దున్నపోతు అలంకరించి తీసుకొస్తారు. మనకి ఈసారి ఈ యువరాజ్ అనే ఈ ప్రత్యేక దున్నపోతే ప్రత్యేక ఆకర్షణ ఇవ్వడం కోసం వీళ్ళంతా కృషి చేసి పంజాబ్లోని అంబాల నుంచి దీన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని ఈసారి సదర్ మేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుపుతామని చెప్పేసి దీనికి సంబంధించిన యాదవ సంఘం తెలియజేస్తున్నారు. మనం చూస్తున్నాం దీన్ని అత్యంత ప్రతిరోజు కూడా దీన్ని ఎంతో ఇష్టపూర్వకంగా దీన్ని ఎంతో దాదాపు 10 మంది సిబ్బంది దీనికోసం పనిచేస్తూ ఉంటారు. ప్రతిరోజు దీన్ని 3 సార్లు స్నానం చేస్తారు. ప్రతిరోజు కూడా 4-5 సార్లు దీన్ని వాకింగ్ చేయించి దానికి కావాల్సినటువంటి అన్ని రకాల తిండి దినుసులు పెడుతుంటారు. ప్రతిరోజు దాదాపు కొన్ని లీటర్ల పాలు, యాపిల్స్, బెల్లం, అదేవిధంగా బాదం, పిస్తాతో పాటు అనేక రకాల మేలుజాతి పశువులు పోషించడం కోసం పెట్టేటువంటి అన్ని రకాల దినుసులు పెట్టి దీన్ని పోషిస్తారు. మనం చూస్తున్నాం ప్రతి సంవత్సరం దాదాపుగా అనేక పశువుల పోటీల్లో కూడా ఇది మొదటి స్థానం నిలుస్తుంది. అనేక పథకాలు కూడా సాధించింది. ఇప్పటి దాదాపుగా 12 పథకాలు సాధించినట్టుగా దీన్ని ఓనరు కరంవీర్ సింగ్ తెలియజేస్తారు. ఈ సంవత్సరం కూడా హైదరాబాద్ నగరంలో దాదాపుగా యాదవులంతా కూడా దీన్ని ఎంతో ఇష్టపూర్వకంగా చూడడం కోసం ఇక ముషిరాబాద్కి వచ్చి చూస్తున్నారు. మొత్తం ఎంతో పటిష్టంగా ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నటువంటి దున్న ద్వారా సేకరించినటువంటి సిమెంట్ ద్వారా దాదాపుగా దేశ విదేశాల్లో అంతంత మేలుజాతమైనటువంటి ముర్రా జాతి పశువుల ఉత్పత్తి కోసం దీన్ని ఉపయోగిస్తారు. మనం చూస్తాం ఇక అనేక మంది కూడా దీన్ని చూడడం కోసం ముషిరాబాద్ పరిసర ప్రాంతాలకు వచ్చి కూడా దీన్ని చూడడం కోసం ప్రజలంతా ఎగబడుతున్నారు. ఈరోజు ఇవాళ రేపు జరిగే సదర్ మేళాలో దీన్ని ప్రదర్శించనున్నారు. కెమెరామెన్ హరితో ఏవై స్వామి, HM టీవీ, హైదరాబాద్.